ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డి ల్యాబ్ క్రియేషన్ ఛానల్. సో ఈరోజు మన ఎల్ఎఫ్టి అంటే ఏంటి, ఎల్ఎఫ్టి ఎందుకు చేసుకోవాలన్న దాని గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం. ఎల్ఎఫ్టి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అన్నమాట. అది కాలేయం యొక్క పనితీరు గురించి తెలియజేస్తుంది అనమాట. ఈ పరీక్ష ఎందుకు చేసుకుంటారు అంటే దీనిలో టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఏఎల్పి అని, ఆల్బుమిన్ అని, ప్రోటీన్ అని, టోటల్ ప్రోటీన్ అని, అదే ఎస్జిఓటి, ఎస్జిపిటి, బిల్రుబిన్, ఇలా చాలా ఉంటాయి. ఎంజైమ్స్ లో అయితే ఏఎల్పి, ఎస్జిఓటి, ఎస్జిపిటి అంటే ఉంటాయి. ప్రోటీన్స్ లో అయితే ఆల్బుమిన్ అండ్ టోటల్ ప్రోటీన్ అనేది ఉంటుంది. బిల్రుబిన్ లోనైతే టోటల్ ఉంటుంది, డైరెక్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఎస్జిఓటి ప్రొసీజర్ మనం చెప్పుకుందాం. ఎస్జిఓటి ప్రాసెస్ చెప్పుకుందాం. ఎస్జిఓటి ప్రోటాన్ కిట్ తో అనేది చేస్తారనమాట. ఇప్పుడైతే ఎస్జిఓటి చెప్పుకుందాం. R1 వచ్చేసి 400 న్యూఎల్ అనేది తీసుకుందాం. R1 400 న్యూఎల్. R2 ఏమో 100 న్యూఎల్ తీసుకోవాలి. R2 ఏమో 100 న్యూఎల్ తీసుకోవాలి. ఇలా సీరం ఏమో 50 న్యూఎల్ తీసుకోవాలి. తీసుకొని జస్ట్ ఇలా మధ్యలోనే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన వెంటనే మిషనరీకి ఇచ్చి, ఎస్జిఓటి అయితే మనం టెస్ట్ పెట్టుకున్నాం కాబట్టి దానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపల మనం అయితే ఎల్ఎఫ్టి సిమ్టమ్స్ చెప్పుకుందాం. అలానే వాటి నార్మల్ వాల్యూస్ కూడా మనం చెప్పుకుందాం. ఎల్ఎఫ్టి సిమ్టమ్స్ వచ్చేసి స్టమక్ పెయిన్, జాండీస్, మళ్ళీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాటిగ్యూ, మళ్ళీ యూరిన్ డార్క్ గా అవ్వడం అనేవి జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఎస్జిఓటి మరియు ఎస్జిపిటి రెండు కాలేయ ఎంజైమ్స్ అన్నమాట. ఎస్జిఓటి కాలేయంలో మాత్రమే కాకుండా గుండె మరియు కండరాల్లో కూడా ఉంటుంది. ఎస్జిఓటి మనం టెస్ట్ అనేది పెట్టుకున్నాం కదా, రిజల్ట్ అయితే వచ్చింది 26 న్యూఎల్ అని వచ్చింది. నార్మల్ ఎస్జిఓటి నార్మల్ వాల్యూ ఏమో 8 to 45 న్యూఎల్ అనమాట. ఇతనికి నార్మల్ గానే ఉంది. సో నెక్స్ట్ ఏమో పిటి, ఎస్జిపిటి ప్రాసెస్ అనేది చెప్పుకుందాం. ఎస్జిపిటి కూడా ప్రోటాన్ కిట్ తోనే చేస్తారు. ఎస్జిపిటి R1 వచ్చేసి 400 న్యూఎల్ వేసుకోవాలి. ఎస్జిపిటి 400 న్యూఎల్ వేసుకోవాలి. తర్వాత R2 ఏమో 100 న్యూఎల్. R2 ఏమో 100 న్యూఎల్. ఇప్పుడు సీరం ఏమో 50 న్యూఎల్ వేసుకుందాం. సీరం ఏమో 50 న్యూఎల్ తీసుకొని పైన కాకుండా ఈ సెంటర్ లో ఇలాగా మిక్స్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి రావు. ఎస్జిపిటి టెస్ట్ అయితే పెట్టుకున్నాం కాబట్టి ఆ రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు ఎస్జిపిటి గురించి చెప్పుకుందాం. ఎస్జిపిటి ప్రధానంగా కాలేయంలోనే ఏర్పడుతుంది. అందువల్ల ఎస్జిపిటి ఎక్కువగా ఉంటే అది కాలేయానికి నష్టాన్ని బలి అయ్యే సంకేతం అన్నమాట. ఎస్జిపిటి నార్మల్ వాల్యూ వచ్చేసి 77 to 45 న్యూఎల్. ఫిమేల్లో అయితే 7 to 35 న్యూఎల్ ఉంటుంది. మేల్లో అయితే 10 to 40 న్యూఎల్ అనేది ఉంటుంది.
ఎస్‌జీపీటీ అనేది మనం ఇప్పుడు టెస్ట్ పెట్టుకున్నాం కదా! అతనికేమో 38 వచ్చింది. సో, అతను మేల్ కాబట్టి అతనికి నార్మల్‌గానే ఉంది. నార్మల్ వాల్యూ వచ్చేసి 8 45 అని న్యూయల్ అని చెప్పుకున్నాం కదా! ఇతనికి 38 ఉంది కాబట్టి నార్మల్‌గానే ఉంది. సో, ఇలానే మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే మా ఎస్ఎస్‌జీ ల్యాబ్ క్రియేషన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ ఆల్. అలానే మా కొలీగ్‌కు ఏఎల్‌పి అండ్ టోటల్ ప్రోటీన్ ఆల్బుమిన్ గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డి ల్యాబ్ క్రియేషన్స్ ఛానల్. సో ఈరోజు మనం ఏఎల్పి టెస్ట్ గురించి చెప్పుకుందాం. ఏఎల్పి అంటే ఏంటి, దాని ప్రొసీజర్ ఎలా చేసుకుంటారు, దాని యొక్క నార్మల్ వాల్యూ అనేది ఈరోజు చెప్పుకుందాం. నిన్న మన కొలీగు ఎల్ఎఫ్టి అనేది చెప్పుకున్నారు. అందులో వచ్చి ప్రాసెస్ కూడా ఎస్జిఓటి, ఎస్జిపిటి, అలాగే నిన్న వాటి తాలూకా సిమ్టమ్స్ కూడా చెప్పారు. ఈరోజు అయితే మనం ఏఎల్పి ఎంజైమ్ గురించి అనేది తెలుసుకుందాం. ఎస్జిఓటి, ఎస్జిపిటి, ఏఎల్పి ఈ 3 కలిపి ఎంజైమ్స్ అనమాట. ఇంకా 2 వచ్చేసి ప్రోటీన్స్ అనమాట. ప్రోటీన్స్లో ఆల్బమిన్ ఒకటి, టోటల్ ప్రోటీన్ ఒకటి ఉంటుందన్నమాట. బిలిరుబిన్ అనేది అది వేరే. ఇప్పుడైతే ప్రొసీజర్ చెప్పుకుందాం. మనమైతే ప్రతి టెస్ట్ కూడా మనము ప్రోటాన్లో అనేది చేసుకుంటున్నాం కదా. ఇదైతే ఏఎల్పి కిట్ తీసుకుంటున్నాను. ఏఎల్పి అనేది 400 ml R1 రియేజెంట్ అనేది వేసుకోవాలి. R2 అనేది 100 ml వేసుకోవాలి. దీనికంటూ టైం లిమిట్ ఏం లేదు. R2 వేసుకుంటున్నాను. సీరం వచ్చేసి 12.5 ml అనేది వేసుకోవాలి. ఇలా మెల్లగా మిక్స్ చేసుకుని రియేజెంట్ 12.5 ml అనేది వేసుకుంటున్నాను, యాడ్ చేస్తున్నాను. పెట్టుకున్నాం కదా, అది టైం పడుతుంది. ఏఎల్పి అంటే ఏంటి? ఏఎల్పి అనేది ఆల్కలైన్ ఫాస్ఫటైజ్ అనమాట. ఈ టెస్ట్ ఎందుకు చేసుకుంటారు అంటే, ఇది ఒక ఎంజైమ్ అని చెప్పేసి అన్నాను కదా. మన రక్త ప్రవాహంలో ఏఎల్పి అనే ఎంజైము పరిమాణాన్ని ఎంత మన బ్లడ్లో ఉంటుంది అని చెప్పేసి ఈ ఏఎల్పి టెస్ట్ అనేది చూస్తారు. ముఖ్యంగా పైత్య రస నాళాలు లోపలికి వెళ్ళినప్పుడు కణాలు అనేవి దెబ్బతింటాయి అన్నమాట. అటువంటప్పుడు వాపుకు కూడా గురవుతూ ఉంటాయి అన్నమాట. అయితే దీని యొక్క నార్మల్ వాల్యూ వచ్చేసి 40 to 130 mg/dl అనమాట. అయితే ఇతనికి వచ్చేసి 80.21 వచ్చిందనమాట. మనం ఇప్పుడు చెప్పుకున్నాం 40 to 130 ml అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు 40 to 130 mg/dl. ఇతనికైతే 80 వచ్చింది కదా. ఇదైతే నార్మల్గానే ఉన్నట్లు. అయితే మనము ఎంజైమ్స్ అనేవి ఏఎల్పితో అయిపోయి ఇప్పుడు ప్రోటీన్స్ గురించి అనమాట. ప్రోటీన్స్ వచ్చేసి ఆల్బమిన్, టోటల్ ప్రోటీన్ అనమాట. మనం ఇప్పుడైతే ఆల్బమిన్ ప్రొసీజర్ అనేది పెట్టుకుందాం. ఆల్బమిన్ వచ్చేసి R1 500 ml అనమాట తీసుకుందాం. ml. అయితే ఈ ఆల్బమిన్ ఎందుకు చేసుకుంటారంటే, మీ రక్తంలో ఆల్బమిన్ శాతాన్ని ఎంత ఉందో అని చెప్పేసి కొలుస్తుంది అనమాట. ఇది మన బాడీలో ఈ ఆల్బమిన్ అనేది ఒక ప్రోటీన్ అనమాట. ఇది కేవలం కాలేయం ద్వారా మాత్రమే ఈ ఆల్బమిన్ ప్రోటీన్ అనేది మనకి తెలుస్తుంది.
దీని నార్మల్ వాల్యూ వచ్చేసి 3.5 to 5.0 mg/dl అనేది ఉంటుంది. ఇప్పుడు ఇతనికైతే మనం పెట్టుకుందాం, ఎంత వస్తుందో అనేది తెలుస్తుంది. 500 ml అనేది రియేజెంట్ తీసుకున్నాం కదా, సీరం వచ్చేసి 5 ml అనేది తీసుకోవాలి. ఇలా 5 ml తీసుకున్న తర్వాత గ్రీన్ కలర్లోకి అనేది చేంజ్ అవుతుంది. దీనికి కూడా ఎటువంటి టైం అనేది లేదు. నార్మల్ వాల్యూస్ కూడా మనం చెప్పుకున్నాం, 3.5 to 5.0 అనమాట. ఇతనికి వచ్చేసి 3.18 ఉందన్నమాట. ఇతనిది కూడా నార్మల్ అనమాట. మనం ఇప్పుడైతే ఆల్బమిన్ ప్రోటీన్ టెస్ట్ ఎందుకు చేసుకుంటారు, దాని యొక్క నార్మల్ వాల్యూ కూడా చెప్పాను కదా. ఇప్పుడైతే టోటల్ ప్రోటీన్ గురించి తెలుసుకుందాం మనం. ఇప్పుడైతే మనం టోటల్ ప్రోటీన్ యొక్క ప్రొసీజర్ చూసుకుందాం. $500 ml అనేది R1 తీసుకోవాలి. దీనికి కూడా R2 అనేది ఏమి ఉండదు, R1 ఒకటే ఉంటుంది. శాంపిల్ వచ్చేసి 0.5 ml అనేది శాంపిల్ తీసుకోవాలి. 0.5 ml శాంపిల్ తీసుకున్న తర్వాత 5 minutes టైం అనేది పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు టైం పెట్టుకుంటున్నాను. అయితే ఈ ఎల్ఎఫ్టీలోన టోటల్ ప్రోటీన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. అది ఆల్బమిన్ అండ్ గ్లోబులిన్. ఎల్ఎఫ్టీ టెస్ట్ అంటే టోటల్ ప్రోటీన్లో ఇది ఒక భాగం అనమాట. అయితే టోటల్ ప్రోటీన్ అనేది మీ రక్తంలో ఆల్బమిన్ మరియు గ్లోబులిన్ రేషియోను మొత్తాన్ని కొలుస్తుంది అనమాట. అయితే టోటల్ ప్రోటీన్ నార్మల్ వాల్యూ వచ్చేసి 6.0 to 8.3 mg/dl మధ్యలో అనేది ఉంటుందన్నమాట. అయితే ఆల్బమిన్ ఇది కేవలం కాలేయంలో మాత్రమే తయారవుతుంది. గ్లోబులిన్ వచ్చేసి ఇవి ఒక ప్రోటీన్ సమూహం. అయితే ఇది మనకు ఇన్ఫెక్షన్స్తో పోరాడి పోషకాలను రవాణా చేస్తాయి అన్నమాట. ఇది ప్రాసెస్ అనమాట. టోటల్ ప్రోటీన్ వచ్చేసి దీనికి వచ్చేసి నార్మల్ వాల్యూ చెప్పాను కదా, 6.0 to 8.3 mg/dl మధ్యలో ఉంటుంది. ఇంకా మనకి టెస్ట్కి 2 minutes అనేది ఉంది. దీనిదైతే టైం అనేది అయిపోయింది. టోటల్ ప్రోటీన్ అనేది ఇచ్చుకుంటున్నాను. దీని యొక్క వాల్యూ అనేది చూద్దాము ఎంత వస్తుందో. నార్మల్ వాల్యూ వచ్చేసి మనం చెప్పుకున్నాం 6.0 to 8.5 ఈ మధ్యలో అనేది చెప్పుకున్నాం కదా. అయితే ఇతనికి 5.7 వచ్చిందనమాట. ఇది నార్మలే అనమాట. అయితే ఇది ఎల్ఎఫ్టీ ప్రాసెస్ మొత్తం. మన కొలీగ్ ఇంతకు ముందు వచ్చేసి ఎస్జిఓటి, పీటీ అండ్ ఏఎల్పి, టోటల్ ప్రోటీన్, ఆల్బమిన్, బిలిరుబిన్ కూడా దీంట్లోనే ఉంటుంది. ఇది 6 type ఆఫ్ ఎల్ఎఫ్టీ ప్రాసెస్ అనమాట. ఇలాగే ఎవరైనా ప్రొసీజర్ పెట్టుకోవచ్చు. అయితే మా ఈ ఎస్ఎస్డి ల్యాబ్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.